పర్యాటక దేవస్థానాల పేరిట నకిలీ వెబ్సైట్లు సృష్టించిన వాళ్ళని అరెస్ట్ చేశారు. ఇక్కడ కాదు, వాళ్ళు ఇక్కడ వ్యవహారాల మీదన ఎక్కడో రాజస్థాన్ నుంచి కథ నడుపుతున్నారట. హరిత బీచ్ రిసార్ట్ సూర్యలంక పేరుతో నకిలీ వెబ్సైట్ సృష్టించి కొందరు నేరస్తులు పర్యాటకులు మోసం చేసి వాళ్ళ దగ్గర నుండి వేల రూపాయలు గుంజుకున్నారని జూన్ 16న హరిత రిసార్ట్స్ మేనేజర్ అశోక్ బాపట్ల రూరల్ పోలీసులకు కంప్లైంట్ చేస్తే వాళ్ళు లైట్గా తీసుకోకుండా చాలా బాధ్యతగా చేశారు. వాళ్ళు టెక్నాలజికల్గా అన్ని రకాలుగా పనిచేసి రాజస్థాన్ డీగ్ జిల్లాలోని సహసన్ ప్రాంతంలో జూలై 23న పరంజీత్ బిట్టు అనేవాడితో పాటుగా 2 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ పరంజీత్ నుంచి ఓషో F27 Pro 5G మొబైల్ ఫోన్తో పాటుగా 2 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళని ట్రాన్సిట్ రిమాండ్ ద్వారా గుంటూరు జిల్లా జైలుకి తరలించారు. ఇలా మీద తెలుగు రాష్ట్రాల్లో 59 సహా దేశవ్యాప్తంగా 127 కంప్లైంట్స్ ఉన్నాయట. సైబర్ నేరాలకు పాల్పడే క్రమంలో బాపట్ల జిల్లా సూర్యలంక హరిత రిసార్ట్ పేరుతో 49 నకిలీ వెబ్సైట్లు సృష్టించారట. తిరుమల, శ్రీశైలం, త్రయంబకేశ్వర దేవస్థానాల పేరుతో 11 నకిలీ వెబ్సైట్లు, మేరు మహాదేవ్ రిసార్ట్స్ పేరుతో 2, ఇతర హోటల్ గదులు బుకింగ్ పేరుతో 12 వెబ్సైట్లు ప్రారంభించారు. ముఠా టోటల్గా 46 లక్షల మేర మోసాలకు పాల్పడినట్టు గుర్తించారు.